పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే మేము వెంటనే అక్రమ చొరబాటుదారుల్ని తరలించేస్తామని బీజేపీ చెప్పింది కదా అమిత్ షా గారు. చెప్పిన విధంగానే ఈరోజు దానికి కావలసినటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టేసింది. అటు హోంమంత్రి అమిత్ షా గారు, ఇటు సీఎం సువేంద్ర అధికారి ఇద్దరూ కూడా క్లియర్గా చెప్పేశారు. ఎవరికైనా సరే, అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి, అలాగే ఆర్పీఎఫ్ వాళ్ళకి, రైల్వే పోలీసులకి, వీళ్ళందరికీ కూడా చెప్పింది ఏంటంటే, మీకు అక్రమ చొరబాటుదారులు కనిపిస్తే మీరు కోర్టులకు అప్పచెప్పకండి. కోర్టులకు అప్పచెప్తే వాళ్ళు దాని మీద చాలా పెద్ద ఇది చేయాలి, చట్టం ప్రకారం దాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది, తర్వాత జైలుకి తిప్పాల్సి ఉంటుంది. అదంతా చాలా పెద్ద కథ. అలా కాకుండా మీరు వాళ్ళకి మంచి ఆహారం పెట్టిన తర్వాత బీఎస్ఎఫ్కి అప్పచెప్పియండి, సరిహద్దుల్లో ఉన్నటువంటి బీఎస్ఎఫ్కి అప్పచెప్పియండి. దానికి కావాల్సినటువంటి టీంలు ఏర్పాటు చేసుకోండి. ఇలా దొరకగానే వాళ్ళందరినీ బీఎస్ఎఫ్కి అలా అప్పచెప్పిస్తే వాళ్ళు దానికి కావాల్సినటువంటి భారత పౌరసత్వం ఉందా లేది చూసి, లేకపోతే అటు నుంచి అటే పంపించేస్తారు. మరి ఇందులో ఎటువంటి రాద్ధాంతము వద్దు. అక్రమ చొరబాటుదారుడైతే మరి రానివ్వకండి. అలాగే దేశంలో ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులు, అంటే భారత పౌరసత్వం లేనటువంటి వారు ఎవరైనా ఉంటే, వాళ్ళు భారత పౌరులు కాదు అని మీకు తెలిస్తే వెంటనే బీఎస్ఎఫ్కి అప్పచెప్పియండి. అంతేగాని ఇలా కోర్టుల చుట్టూ తిరిగి సంవత్సరాలు మనం దాన్ని కాలయాపన చేస్తే ఎప్పటికీ ఈ పరిష్కారం తెగదు అని ఇప్పుడు సువేంద్ర అధికారి వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అలాగే దిశానిర్దేశం మాత్రమే కాదు, గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక మనం కేవలం ఈ పేరు చెప్పి అధికారంలోకి వచ్చామంటే కరెక్ట్ కాదు. కాబట్టి మనం దీని గురించి ఇమ్మీడియట్లీ చర్యలు చేపట్టాలి, ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అక్రమ చొరబాటుదారులను మనం రానివ్వకపోవడం అనేది ఇప్పుడు మొట్టమొదటిగా చేయాలి. అలాగే ఆల్రెడీ వచ్చినటువంటి వారిని బయటికి పంపించేయాలి. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా మొదలవుతున్నాయి. ఇప్పుడు ఇక బీఎస్ఎఫ్ ఇక ఏం చేస్తుంది, ఆల్రెడీ ఇప్పుడు ఆ కంచె, ఆ 10% కంచె కూడా ఆల్రెడీ వేసేస్తున్నారు కదా. ఆ కంచె వేయడమే కాకుండా ఎవడు బయటికి రావడం. అలాగే వీడు రోహింగ్యా, వీడు భారత పౌరుడు కాదు అని తెలిసినా వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి మొత్తం అటువైపు పంపించేస్తున్నారు. ఇలా పంపించకపోతే ఎన్ని రోజులని వీళ్ళని భరిస్తాం? పశ్చిమ బెంగాలే కదా మనకి మొదటి ద్వారం. ఇప్పుడు ఆ ద్వారాన్నే ముగిపోతున్నారు. ఎలాగో అక్కడ హిమంత బిశ్వ శర్మ అస్సాంని క్లోజ్ చేశాడు, ఆ బార్డర్ని. సో మిగతా రాష్ట్రాలు కూడా మొత్తం ఆ బంగ్లాదేశ్ ఉన్నటువంటి అన్ని స్టేట్లు ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నాయి. కాబట్టి ఇక రోహింగ్యాలు రావడం తగ్గుతుంది. రోహింగ్యాలు రావడం తగ్గితే ఇప్పుడు వచ్చినటువంటి వారిని పంపించడం మొదలవుతుంది. కనీసం 10 సంవత్సరాల్లో పూర్తిగా వీళ్ళ నుంచి మనకు ఒక పీడ విరగడైతే కొంతలో కొంత దేశంలో కొంత పనికిరాని జనాభా తగ్గుతుంది, మన రేషన్ మనకు మిగులుతుంది, మన మీద దాడులు తగ్గడం అవుతాయి. కొంతమంది వీళ్ళను చూసి కూడా చాలా వరకు నేరాలు చేస్తున్నారు. ఆ నేర ఇది కూడా తగ్గుతుంది.